ఒకరికేమో 77 సంవత్సరాలు, మరొకరికి అక్షరాల 81 ఏళ్లు. అలాంటి వృద్ధ లీడర్లు అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మళ్లీ నిలిస్తే అమెరికా రాజకీయం మొత్తం ఇప్పుడు ఈ అంశం చుట్టే తిరుగుతోంది. రిపబ్లికన్ల తరపున నేను సైతం అన్నవారంతా ట్రంప్నకు సపోర్టుగా రేసు నుంచి తప్పుకుంటున్నారు. అటు డెమోక్రాట్ల తరపున ప్రచారం చేయకుండానే బైడెన్ విజయం సాధిస్తున్నారు. దీంతో అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో ఈ వృద్ధ సింహాల పోరు దాదాపుగా ఖరారైపోయింది. అయితే అస్సలు మెలికంతా అక్కడే ఉంది. ఇంతకు అగ్రరాజ్యంలో అంతమంది యంగ్ పొలిటీషియన్స్ ఉండగా మళ్ళీ ఆ ఇద్దరి మధ్య పోటీ ఎందుకు జరుగుతోంది? ఈ ఇద్దరిలో ఒకరు అధ్యక్షుడైతే అమెరికాకు ఇబ్బందులు తప్పవన్న వాదనల్లో నిజమెంత? ఒకరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మరొకరి టెంపర్ అంచనాకు సైతం అందదు. ఆ ఇద్దరి మధ్య మళ్లీ అధ్యక్ష పోరు జరిగితే అమెరికా ప్రపంచానికి పెద్దన్న, కనుసైగతో ప్రపంచాన్ని శాసించే స్థాయి. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు అమెరికాకు అంత సీన్ లేదు, అగ్రరాజ్యం మాటకు అంత విలువ లేదు. గతంలోలా ఉండి ఉంటే ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు అస్సలు జరిగేవే కాదు. అందుకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆ దేశ రాజకీయం. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత తన తెంపరి నిర్ణయాలతో, దుందుడుకు చర్యలతో అగ్రరాజ్యాన్ని అప్రదిష్టపాలు చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే అతన్ని రిజెక్ట్ చేసి బైడెన్ కు పగ్గాలిస్తే వయోభారంతో ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేక ఆ దేశ పరువును మరింత దిగజార్చారనే భావన అమెరికన్లలో వచ్చింది. దీంతో ఈ ఇద్దరికి మరో ఛాన్స్ దొరకడం అసాధ్యమనే చర్చ కూడా జరిగింది. కానీ అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టగానే ఈ వృద్ధ సింహాలే రేసులో నిలుస్తున్నాయి. చాలా మంది యువ నేతలు నేను సైతం అన్నా చివరికి బరి నుంచి తప్పుకుంటూ ఆ ఇద్దరికే మద్దతు ఇస్తున్నారు. అవును, అమెరికా అధ్యక్ష పదవి రేసులో డొనాల్డ్ ట్రంప్, బైడెన్ నిలిచే సూచనలే కనిపిస్తున్నాయి. న్యూ హ్యాంప్షైర్ లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ గెలుపొందారు. డెమోక్రాట్ల తరఫున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ విజయం సాధించారు. అయోవా విజయం తర్వాత ట్రంప్ న్యూ హ్యాంప్షైర్ లో రెండో విజయం సాధించారు. దీంతో నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తో తలపడే అవకాశాలు మెరుగయ్యాయి. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ రెండో స్థానంలో నిలిచారు. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం హేలీ 46.6% ఓట్లు సాధించారు. ట్రంప్ 52.3% సాధించారు. అలాగే న్యూ హ్యాంప్షైర్ డెమోక్రటిక్ ప్రైమరీలో రైట్ ఇన్ అభ్యర్థిగా బైడెన్ విజయం సాధించారు. పైగా బైడెన్ ప్రచారం కూడా చేయకుండానే విజయాన్ని సాధించారు. అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్య ఉంది. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసెంటిస్ లు బరి నుంచి తప్పుకున్నారు. వీరిలో వివేక్ రామస్వామి, డిసెంటిస్ లు ట్రంప్ కి మద్దతు ప్రకటించారు. క్రిస్టీ మాత్రం మొదటి నుంచి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ ఉండడంతో మద్దతుదారులు నిక్కీ హేలీ వైపు మొగ్గు చూపొచ్చు. ఇక న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీలో ట్రంప్, హేలీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ ఎన్నికల్లో నిక్కీ హేలీ ఓడిపోయినా ఫిబ్రవరి 24న తన సొంత రాష్ట్రమైన కరోలినాలో జరిగే తదుపరి ప్రైమరీలో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అయోవాలో హేలీ 3వ స్థానంలో నిలిచారు. ట్రంప్నకు గట్టి పోటీ ఇస్తారని భావించారు. ట్రంప్ను ఓడించి రాష్ట్రాన్ని గెలుచుకుంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ట్రంప్ విజయం సాధించారు. సౌత్ కెరోలినాలో కూడా ట్రంప్ గెలిస్తే పోటీ నుంచి తప్పుకోవలసిందిగా హేలీపై ఒత్తిడి పెరగడం ఖాయం. అదే జరిగితే రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ ఒక్కరే ఆప్షన్ గా ఉంటారు. అంటే బైడెన్ తో ఢీకొట్టేది, టెంపర్ చూపించేది ట్రంపే అన్నమాట. దీన్ని బట్టి మళ్లీ ఈ ఇద్దరి మధ్య అమెరికా అధ్యక్ష పోరు ఖాయమనే చర్చ జోరందుకుంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలపై అమెరికన్ల మనసులో ఏముందనేదే అసలు ప్రశ్నంతా. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టుగా ఇద్దరు నేతలకు వయసు మీద పడింది. డొనాల్డ్ ట్రంప్ కు ప్రస్తుతం 77 సంవత్సరాలు ఉంటే బైడెన్ కు 81 ఏళ్లు. ఒకవేళ ఈసారి ట్రంప్ గెలిస్తే ఆయన పదవీకాలం ముగిసేసరికి 80 ఏళ్లు దాటిపోతాయి. అదే బైడెన్ విజయం సాధిస్తే ఆయన పదవీకాలం ముగిసేసరికి 86 ఏళ్లు నిండుకుంటాయి. దీంతో ఈ ఇద్దరు నేతల వయసు అగ్రరాజ్యంలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే జో బైడెన్ వయసు రీత్యా వచ్చే ఇబ్బందులతో సతమతమవుతున్నారు. విదేశీ పర్యటనలో ఇవ్వాల్సిన స్పీచ్ ని మర్చిపోవడం, కమలా హ్యారిస్ ను అధ్యక్షురాలంటూ సంబోధించడం లాంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా బైడెన్ పై ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. అంతెందుకు అమెరికాలోనే బైడెన్ స్పూఫ్లు విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. Today we're going to talk about the crisis in Spain. Yeah, we're going to talk about the crisis in Africa. Russia. And I want to talk about the president of Russia, Putin. Putin, listen to me. I have very important message to you. The message is
and the president of China. Oh, I didn't finish Russia. Yes, sir. Thank you to correct me, First Lady. Damn. Thank you very much. God bless you, and God bless. ఇది మాత్రమే కాదు, ఎయిర్ ఫోర్స్ 1 లో ప్రయాణించేటప్పుడు స్లిప్ అయి పడిపోవడం, సైక్లింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డం, మీడియా ముందే తానేం చేస్తున్నారో మర్చిపోవడం లాంటి ఎన్నో అంశాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. అలాంటిది మరోసారి బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే పరిస్థితి ఏంటనే చర్చ అమెరికన్లలో ఎప్పటినుంచో ఉంది. గతంలో పలు సర్వేలు సైతం బైడెన్ ను రిజెక్ట్ చేయడానికి మొదటి కారణం ఆయన వృద్ధాప్యమే అని అమెరికన్లు తేల్చారు. ఇదే సమయంలో ట్రంప్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి కూడా అమెరికన్లు సిద్ధంగా లేరని చాలా సర్వేలు తేల్చి చెప్పాయి. దీనికి కారణం కూడా ఆయన టెంపర్ అనే సమాధానం ఇచ్చారట. కానీ ఇవేమీ పట్టించుకొని ఈ నేతలిద్దరూ మరోసారి అధ్యక్షుడయ్యేందుకు ప్రణాళికలు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. గతంలో ఈ ఇద్దరి ప్రకటనలపై పార్టీలు డిసైడ్ అయితేనే కదా అని అమెరికన్లు అనుకున్నారు. తీరా ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న సమయంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు సైతం ఈ ఇద్దరినే బరిలో దించడం ఖాయంగా కనిపిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా అధ్యక్ష రేసులో ఈ నినాదమే ఎక్కువగా వినిపిస్తోంది. అమెరికా గొప్పతనం తగ్గిందని, మళ్లీ పూర్వ వైభవం రావాలని ఈ నినాదం చెప్పగానే చెబుతోంది. ఆర్థిక మాంద్యం కష్టాలు అమెరికాను వెంటాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అమెరికా పరిస్థితులకు కారకులు ఎవరూ కాదు, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్లే. ఇది తెలిసి ఈ ఇద్దరే బరిలో నిలిస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నే పాపం 33 కోట్ల అమెరికన్లను కూడా వేధిస్తోంది. కానీ వాళ్లకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తప్ప మరో ఆప్షన్ లేదు మరి.